శ్రీమాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీనారాశి ఫలితాలను మనం చూసుకుంటే మరి పూర్వాభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనమని అంటారు కదా. మరి మీనారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మరి ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ జీవనకారకుడైన గురుడు 3వ ఇంట సంచారం, రాహుకేతువులు అనుకూల సంచారం లేనందున మీకు స్వవిషయాల్లో ధైర్యం తక్కువ, ధనాదాయంలో అనేక రకాలుగా చేతికి వచ్చిన మరుక్షణంలో మాయమగును, భార్య లేక స్త్రీ మూలకంగా మీ జీవితం నిలబడును, శారీరకంగా నిరుత్సాహం, దిగులు, ఔషధాలు సేవన చేయుట, నరఘోష ఎక్కువ, మీ వెనుకటి జీవనం తలుచుకుంటే మీకు ఆశ్చర్యంగా ఉండును. మీ మంచితనం వల్ల ఇతరులు ఏది చెబితే అది నిజమని భావించుటచే చివరకు ఆర్థిక చికాకులకు లోనగుట, ద్వితీయార్థం నుండి యోగ ఫలాలు పట్టుదలచే కార్యాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగుండి రాజదర్శనం, శరీర పోషణార్థం ఇష్టకార్య సిద్ధి, కుటుంబ సౌఖ్యం, ధనలాభాలు, సర్వతోముఖాభివృద్ధి, తీర్థయాత్రా ఫలప్రాప్తి, స్త్రీ సౌఖ్యములు, సంతాన సౌఖ్యం కలుగును. ప్రయాణాదులలో లాభాలు, భార్య పిల్లలు కుటుంబం పైన లోపల అధైర్యం చెందుట కలుగును. మరి కొన్ని సందర్భాల్లో శత్రువులే మిత్రులగుట, పుణ్యక్షేత్రాది దివ్య సందర్శన భాగ్యంచే కొంత మనశ్శాంతి చేకూరును. ఎట్టి లోటుపాట్లు కలుగవు, గౌరవం నిలబెట్టుకొనుటయే వ్యయం. మొత్తం మీద అన్ని విధాలుగా అందరికీ ఈ సంవత్సరం యోగదాయకంగా లాభదాయకంగా ఉండును. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగకాలం అని చెప్పవచ్చు. అనుకున్న పనులు సాధిస్తారు, మీ శ్రమకు తగిన గుర్తింపు లభించును. మరి అనుకున్న ప్రమోషన్స్ వస్తావి, గృహంలో జీవన సౌఖ్యం లభించును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభించును, ఆదాయం పెరుగును. నిరుద్యోగులు ఉద్యోగులు పొంది స్థిరత్వం పొందుతారు. పర్మనెంట్ వారికి పర్మనెంట్ అగును. కాంట్రాక్టుగా పనిచేయు వారికి స్థిరత్వం ఏర్పడును. ప్రైవేటు కంపెనీలలో పనిచేయు వారు యజమానుల మన్ననలు పొందుతారు. కోరుకున్న ప్రదేశాలకు ప్రమోషన్తో కూడిన బదిలీలు జరుగును. మీ తెలివితేటల వల్ల ప్రత్యేక గుర్తింపు అనేటటువంటిది వస్తుంది. మరి రాజకీయ నాయకులకు చూసుకుంటే మంచి కాలమే. పెద్ద గ్రహముల ప్రభావం వలన ప్రజల్లో అభిమానం సంపాదించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పేరు వస్తుంది. అధిక స్థానంలో మీరు మంచి స్థానంలో ఉంటారు. మరి ప్రభుత్వంలో పార్టీలో మంచి పదవులు నిలుస్తారు. ఎన్నికల ముందు పోటీ చేసిన విజయం సాధించగలరు. అధిక ధన వ్యయము కళాకారులకు అనుకూలంగా ఉండును. మీ పేరు ప్రఖ్యాతలు ఇనుమడింపచేయును. వ్యాపారస్తులకు కూడా చాలా యోగం. పట్టిందల్లా బంగారం అనుకున్నట్లుగా ఉండును. ఏ వ్యాపారం ప్రారంభించినా రాణింతురు. ఆశించిన లాభాలు పొందగలరు. నూతన వ్యాపార ప్రారంభాలు చేస్తారు. హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారులకు అనుకూలమే. బంగారం, వెండి, ఇనుము, ఇసుక, సిమెంటు, కంకర, బిల్డింగ్ మెటీరియల్స్ వారికి మంచి లాభాలు. కాంట్రాక్టుదారులకు సరైన సమయంలో బిల్స్ వచ్చుటచే లాభాలు. నూతన కాంట్రాక్ట్ లభించును. షేర్ మార్కెట్లో ఉన్న వారికి గతంలో పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకుంటారు. సరుకు నిల్వ చేయు వారికి విశేషమైనటువంటి లాభాలు. రైస్ మిల్లర్స్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల కొంత ప్రతికూలత ఏర్పడును. విద్యార్థుల గ్రహబలం అనుకూలంగా ఉండుటచే జ్ఞాపక శక్తి బాగుండును. ఇతర వ్యాపకాలు లేకుండుటచే మంచి మార్కులతో ఉత్తీర్ణులై అందరి మనలను పొందురు. మరి పోటీ పరీక్షల్లో నిలిచి చక్కగా ర్యాంకులు కొట్టి మరి అనుకున్న కాలేజీల్లో సీట్లు పొందగలరు. వ్యవసాయదారులకు 2 పంటల దిగుబడి పెరిగి మంచి ధర వచ్చుటచే రుణవిముక్తులగుదురు. గృహలాభాలు, శుభకార్యాలు చేస్తారు. కౌలుదారులకు యోగించును. మరి అలాగే చేపలు, రొయ్యలు, చెరువులు ఉన్న వారికి గతం కంటే మరి బాగుండును. ఈ సంవత్సరం స్త్రీలకు మహోన్నత కాలం. అన్ని విషయాల్లో మీదే పై చేయిగా ఉండును. మీ మాటకు విలువ, గౌరవం పెరుగును. బంధువులందరూ మీ సలహాలు తీసుకుంటారు. కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సంతాన సౌఖ్యం, తీర్థయాత్రలు, నూతన వస్త్ర ప్రాప్తి, స్థిరాస్తులు ఏర్పడును. రక్త సంబంధమైన వ్యాధులు వచ్చును. ఉద్యోగం చేయు వారికి ప్రమోషన్స్, వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరుగును. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి. గతంలో విడిగా ఉన్న భార్యాభర్తలు తిరిగి ఒకటి అగుదురు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగకరమైన సంవత్సరం. మీ పనికి తగిన గుర్తింపు, తెలివితేటలు సద్వినియోగపడును. జీవన లాభం, ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుదురు. గతం కంటే అనుకూలమైనటువంటి సమయం. మరి
మీకు కొంత నరఘోష అనేటటువంటిది అధికంగా ఉంటుంది కాబట్టి మీరు విశేషంగా గురుగ్రహ అనుగ్రహాన్ని పొందాలి. గురుగ్రహ జప దాన శాదులు చేస్తే విశేషమైనటువంటి ఫలితము మీకు కలుగుతుంది అనేటట్టుగా, అలాగే రుద్రాభిషేకం చేయడం విశేషము. మరి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మరి మీనారాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు అనుభవించుగాక అనే మంగళకరమైనటువంటి వాక్యము చేత మరి ఈ 12 రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితం క్రోధినామ సంవత్సరం అందరికీ కలుగాక అనే మంగళకరమైన వాక్యం చేత మరి ఈ రాశుల యొక్క ఫలితాలను చెప్పడం జరిగింది. శ్రీమాత్రే నమః.